ఆ నాయకుడు ఒకప్పుడు చాలా ఫేమస్. ఒకానొక దశలో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడేవి. వరుసగా ఓడినా సరే పార్టీలన్నీ ఆయన కోసం పరితపించేవి. అది ఆయన రేంజ్. అయితే అదంతా ఒకప్పుడు. కొన్నాళ్లుగా ఆయన రాజకీయ జీవితం తలకిందులైపోయింది. నమ్మిన జగన్ ఆయన్ను నట్టేట ముంచేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేశారు. మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? పర్సనల్ లైఫ్, వ్యాపారాలపై దృష్టి పెట్టిన ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా? గుడ్ బై చెప్పేస్తారా? ఇంతకు ఎవరా నేత? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. ఏదో ఒక రకంగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ఏపీ రాజకీయాల్లో, మీడియాలో నానుతూ ఉంటుంది. మొదటగా దువ్వాడ కుటుంబ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. భార్య దువ్వాడ వాణితో విభేదాలు, ఇంటి వద్ద జరిగిన హంగామాతో కొన్ని రోజుల పాటు ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత దివ్యల మాధురి వ్యవహారంతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా పార్టీ క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ అధినేత జగన్ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో దువ్వాడ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి? రాజకీయాల్లో ఉంటారా, లేదంటే ఎమ్మెల్సీగా పదవీకాలం అయిపోగానే రాజకీయం నుంచి తప్పుకుంటారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు 40 ఏళ్లొచ్చినా పెళ్లిళ్లు కావడం లేదని 6 పదుల వయసుకు చేరువలో ఉన్న దువ్వాడకు మాత్రం ఈ వయసులో కూడా ప్రేమించే అమ్మాయిలు దొరికారా అంటూ చాలా మంది అబ్బాయిలు సోషల్ మీడియాలో వాపోతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు దువ్వాడ ఏ రాజకీయ పార్టీలో లేరు. వైసీపీ సస్పెండ్ చేశాక ఆయన తన సహచరి దివ్యల మాధురితో కలిసి పర్సనల్ లైఫ్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆ ఇద్దరే దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ ఇండిపెండెంట్ గా కొనసాగుతారా, లేదంటే ఏదైనా పార్టీలో చేరతారా, లేదంటే ఎమ్మెల్సీగా పదవీకాలం ముగియగానే రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అన్నది తేలాల్సి ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2.5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజానేతగా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. పోటీ చేసి గెలవకపోయినా ఆయనకు అన్నిసార్లు పార్టీలు అవకాశం ఇచ్చాయంటే ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. ఆయనలో రాజీలేనితనం, నోటి దురుసు కలిసి అందలాలు అందకుండా చేశాయని సన్నిహితులు అంటుంటారు. జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ సరైన తీరున పాలిటిక్స్ చేసి ఉంటే ఈ పార్టీకి మంత్రి అయి ఉండేవారు. కానీ ఆయన తాను అనుకున్నదే నమ్ముతారు, అదే బాటలో వెళ్తారు. దాంతో సొంత పార్టీలో కూడా ఆయనకు పడని వారు తయారయ్యారు. ఆయన దశాబ్దాలుగా కింజారపు కుటుంబం మీద పోరాడుతున్నారు. కానీ జగన్ మాత్రం ఆయన్ను నమ్మించి గొంతు కోశారంటూ దువ్వాడ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే బలమైన నాయకుడిగా జిల్లాలో ఉండాల్సిన దువ్వాడ స్వయంకృతాపరాధంతోనే అంతా చేసుకున్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురిల వ్యవహారం బయటపడటం, అలాగే సోషల్ మీడియాలో ఆ జంట చేస్తున్న హల్చల్ కారణంగా దువ్వాడపై కొందరిలో చులకన భావం ఉండొచ్చుగాని నిజానికి రాజకీయాల్లో స్వయం కృషితో ఎదిగిన నాయకుడు, ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ప్రతి ఎన్నికలోనూ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడేవి. పీఆర్పీ ఆవిర్భావం తర్వాత ఓసారి టెక్కెలికి ఉప ఎన్నిక వస్తే అన్ని ప్రధాన పార్టీలు ఆయనకే ఆఫర్ ఇచ్చాయి. అలాంటి బలమైన నేత ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయాడు. ఇక ప్రస్తుతం దువ్వాడ మాధురితో బిజీగా ఉండడంతో టెక్కెలిలో పాగా వేసేందుకు దువ్వాడ వాణి ప్రయత్నిస్తుందట. ఆమె సొంత కుంపటి పెడతారా?
పెరాడ తిలక్కు మద్దతుగా ఉంటారా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు వాణి. సస్పెండ్ అయ్యాక దశాబ్దాలుగా దువ్వాడను నమ్ముకుని ఉన్న కేడర్ చెల్లాచెదరవుతుందట. వైసీపీ దూరం పెట్టాక అడపదడప మినహా టెక్కెలికి దూరంగానే ఉంటున్నారట దువ్వాడ. అందుకే ఆ గ్యాప్ ని ఫిల్ చేసేలా ఆయన భార్య పావులు కదుపుతున్నట్లు సమాచారం. గతంలో ఒకే పార్టీలో ఉన్న పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఎవరికి వారే అన్న తీరుగా ఉండడంతో పార్టీ కేడర్ కూడా 2 వర్గాలుగా విడిపోయింది. ఇప్పుడు దువ్వాడ రాజకీయాలకు దూరమైన గతంలో ఢీ అంటే ఢీ అనుకున్న వైసీపీలోని 2 వర్గాలు ఒకే వరలో ఇమడలేకపోతున్నాయి. 2 వర్గాల మధ్య విభజన రేఖ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక కుటుంబ గొడవలతో భర్తకు దూరంగా ఉండటం మొదలయ్యాక దువ్వాడ వాణి కూడా రాజకీయంగా పేరాడ తిలక్కు మద్దతిస్తూ వచ్చారు. పెరాడ్కు కేడర్ బలం లేదని కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న సంగతి తెలిసిన వాణి ఇక తన బ్యాక్గ్రౌండ్ తిలక్కు ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కుటుంబ సమస్యలతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న దువ్వాడ వాణి తన భర్త ఎమ్మెల్సీ శ్రీనివాస్తో కోర్టులో పోరాడుతూనే ఆయన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారట. ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అవుతూనే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పేరాడ తిలక్కు సాయం చేస్తారంటున్నారు వాణి. రాజకీయ ఎత్తుగడల్లో అనుభవం ఉన్న వాణి తన భర్త దూరమయ్యాక వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేసే ప్రయత్నాలు ఉన్నారట. ఇన్ని రోజులు 2-3 వర్గాలుగా ఉన్న టెక్కెలి వైసీపీని ఒక తాటి మీదికి తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టినట్టు సమాచారం. దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న పేరాడ తిలక్కు ఇంకా నియోజకవర్గంలో పట్టు దొరకలేదట. దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దువ్వాడ వాణి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇటు పార్టీకి అటు వ్యక్తిగతంగా ఆమె ఇప్పుడు అక్కరకొస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. భర్తతో విభేదించిన దువ్వాడ వాణి సైలెంట్ అవుతారని భావించారు అంతా. కానీ కొద్ది రోజులు ఇంటికే పరిమితమైన ఆమె తిలక్కు కేడర్ సహాయ నిరాకరణ, వర్గాలతో పార్టీ బలహీనపడటం లాంటి వ్యవహారాలతో తిరిగి యాక్టివ్ అయినట్టు చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు. ఇక మెల్లిగా శ్రీనివాస్ అనుచరులు కూడా వాణి వెంట నడిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జెడ్పీటీసీగా ఉన్న వాణి తిరిగి యాక్టివ్ మోడ్లోకి రావడం, మొదటి నుంచి దువ్వాడ శ్రీనివాస్కు పంటి కింద రాయిలా మారిన పేరాడ తిలక్తో కలిసి పనిచేయడం ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నాళ్లు టెక్కలి నియోజకవర్గంలో స్వపక్షంలో విపక్షంలో ఉండేవి వైసీపీలోని 2 గ్రూపులు. ఇప్పుడు వాణి ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నందున అదే జరిగితే తమకు తిరుగుండదని అనుకుంటున్నారట కార్యకర్తలు. దువ్వాడ ఇండిపెండెంట్ గా ఉన్నా లేదంటే ఏదైనా పార్టీలో చేరినా టెక్కెలలో అయితే ఆయనకు మళ్లీ క్యాడర్ను కూడా లేకుండా చేయాలని వాణి ప్రయత్నిస్తుందట. మరి వాణి ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి, అసలు దువ్వాడ మళ్లీ యాక్టివ్ అవుతారా లేదా అన్న విషయాలను కాలమే తేల్చాలి.